నారాయణ 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 ఓం నమో నారాయణాయ. మనం అత్యద్భుతమైన దివ్య దేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు అద్భుతమైన దివ్యక్షేత్రం 108 వైష్ణవ దివ్యదేశికాలలో 99 తిరుక్కండం, దేవప్రయాగ రఘునాథ్జీ మందిర్, కడినగర్గా పిలువబడే దివ్యదేశం. ప్రయాగ అనగా రెండు నదుల సంగమం. రెండు పవిత్రమైన దేవనదులు అలకనంద, భాగీరథి కలిసి కిందకు ప్రవహించటం వల్ల ఈ క్షేత్రానికి దేవప్రయాగ అని పేరు. ఆది నుండి ఇక్కడ ఉన్న పెరుమాళ్ళని నీలమేఘ పెరుమాళ్గాను, ఈ రెండు నదులు ఇద్దరు అందమైన పడతులుగా భావిస్తారు. మూలమూర్తి నీలమేఘ పెరుమాళ్, పురుషోత్తమన్ శ్రీ మర్యాద పురుషోత్తమన్, ఉత్సవమూర్తి రఘునాథ్, తాయారు పుండరీకవల్లి నాచ్యార్. క్షేత్రం దేవప్రయాగ. విమానం మంగళ విమానం, తీర్థం మంగళతీర్థం, గంగానదీ తీర్థం. స్వామి నిలబడియున్న భంగిమలో తూర్పు అభిముఖంగా దర్శనమిస్తారు. భరద్వాజ మహర్షికి ప్రత్యక్షం. హరిద్వార్ నుండి బద్రీనాథ్ వెళ్లే దారిలో వచ్చే మొట్టమొదటి దివ్యదేశం. ఈ క్షేత్రానికి తిరుక్కండం అని పేరు. దేవ అనగా భగవంతుడు, ప్రయాగ అనగా రెండు నదుల సంగమం. భాగీరథి, అలకనంద కలిసి ప్రవహిస్తున్న దేవనదులు. భగీరథులు తపస్సు చేసి గంగమ్మను ఈ నేల మీదకి తీసుకొచ్చారు కనుక ఆయన పేరు మీద భాగీరథిగా ఈ గంగను పిలుస్తారు. భూమండలంలోని ముఖ్య భాగం హిమాలయాలు. అందులో దేవప్రయాగ దగ్గర ఉన్న తిరుక్కండం అనగా హిమాలయాలలోని ఒక భాగం అన్నమాట. దీనికి కడం ఎన్నం కడినగర్ అని పిలుస్తారు. కడినగర్ అనగా పరిమళంతో కూడిన ప్రదేశం అని అర్థం. ఇదే దేవప్రయాగ దేవభూమి. హరిద్వార్ నుండి బద్రీనాథ్ వెళ్లే దారిలో వస్తుంది మొదటి దివ్యదేశంగా. ఒక పక్క హరిద్వార్, మరో పక్క రిషికేశ్. ఋషులందరూ తపస్సు చేసిన ప్రదేశం కనుక దీనికి రిషికేశ్ అని పేరు. ఇక్కడ లక్ష్మణుడు కూడా తపస్సు చేశారు. ఇక్కడ నుండి పైకి వెళ్ళేటప్పుడు 7 కిలోమీటర్ల దూరంలో దేవప్రయాగ ఉంటుంది. తర్వాత కేశవప్రయాగ, రుద్రప్రయాగ, కర్ణప్రయాగ, నందప్రయాగ, విష్ణుప్రయాగ, బద్రికాశ్రమం వస్తాయి. ఒక్కొక్క ప్రయాగ గంగమ్మతో ఒక్కో నది వచ్చి కలుస్తూ ఉంటుంది. వీటిని ప్రయాగలు అని పేరు. రుద్రప్రయాగలో మందాకిని వచ్చి కలుస్తుంది. కింద దేవప్రయాగలో భాగీరథ, అలకనంద కలుస్తాయి. రుద్రప్రయాగలో మందాకిని, కర్ణప్రయాగలో పిండరి నది, నందప్రయాగలో నందాకిని, విష్ణుప్రయాగలో ధౌళిగంగా కలుస్తాయి. ఇది చివరిది. తరువాత హనుమాన్ చెట్టి, ఆ తర్వాత బదరికాశ్రమం ఉంటుంది. అక్కడ అలకనంద మాత్రమే ప్రవహిస్తుంది. దానికి అటువైపు భగీరథిని పేరు మీద వచ్చిందనుకున్నాం కదండి. ఈ భాగీరథి హరి దగ్గరికి వెళ్ళే ద్వారం కనుక హరిద్వార్ అని పిలుస్తారు. హరిద్వార్ అని రెండూ పిలుస్తారు. ఎందుకంటే కేదారు, బద్రి దేనికి వెళ్ళాలన్నా ఇక్కడి నుంచే వెళ్ళాలి కాబట్టి శివకేశవులు ఇద్దరి పేరు మీద హరిద్వార్ అని పిలుస్తారు వీటిని. గంగమ్మ భూమిపైకి వచ్చేటప్పుడు అంతటి ఉద్ధృతిని భూమి తట్టుకోలేదు కనుక శివుని జటాజూటం నుంచి ఆ తరువాత భూమిపైకి వచ్చిన చోటుని బిందు సరస్సు అని పేరు. ఆ ప్రదేశాన్ని చూడటం కష్టం. స్ఫటికంలా ఉంటుంది, పెద్ద స్థలంలో ఉంటుంది కనుక ఇలా మనం గంగమ్మని హరిద్వార్లో దర్శించుకోవచ్చు. ఈ పెరుమాళ్లకు పురుషోత్తమన్ అని తిరునామం. రామచంద్రమూర్తి రావణుని సంహరించిన తరువాత రావణుడు బ్రాహ్మణుడు కావటంతో రామునికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుంది. రాముడు ఇక్కడ తపస్సు చేస్తారు. ఇక్కడ స్వామిని దర్శించుకోవచ్చు. రిషికేశ్లో, హరిద్వార్లో హరికి పౌడి అని పిలుస్తారు. అంటే ఇక్కడ హరిపాదాలు దర్శించుకోవటానికి మొదలయ్యే ప్రదేశం అన్నమాట. సాయంత్రం 6:45 అద్భుతమైన గంగా హారతిని చూడొచ్చు. గంగమ్మ వారు స్వామి పాదాలకిచ్చే హారతిగా దీన్ని భావిస్తారు. చిన్న చిన్న దొన్నెల్లో వెలిగించే దీపాలు హరి పాదాల వద్దకు చేరతాయని నమ్ముతారు. దేవప్రయాగలో అలకనంద, భాగీరథి కలుస్తాయి కదా. భాగీరథి నీరు ఆకుపచ్చని వర్ణంలో ప్రవహిస్తుంది. అలకనంద ఎరుపు వర్ణంలో ప్రవహిస్తుంది. 3 దేవతలతో సంబంధం ఉన్న గంగమ్మ త్రివిక్రమ పెరుమాళ్ పాదాలు తాకి, బ్రహ్మ చేయిని తాకి, శివుని తలను తాకి భూమికి దిగి వచ్చిన తల్లి అన్నమాట. గంగా అన్న నామజపమే కొన్ని సంవత్సరాల నాటి దోషాలను, పాపాలను తొలగిస్తుందని నమ్ముతారు. ఉత్సవమూర్తి రఘునాథ్ పెరుమాళ్
ధనస్సు బాణాలను ధరించి ఉన్నారు. సంవత్సరానికి 10 రోజులు అద్భుతమైన ఉత్సవం జరుగుతుంది ఇక్కడ. ఈ ఉత్సవంలో రాముడు తపస్సు చేసిన ప్రదేశానికి తీసుకువస్తారు. ఈ ప్రదేశం గర్భగుడి కన్నా పెద్దగా అద్భుతంగా అలంకరిస్తారు. ఇక్కడి స్నానఘట్టంలో 2 నదులు అతి ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటాయి. అందువలన జాగ్రత్తగా స్నానం చేయాల్సి ఉంటుంది. గంగమ్మ ఎక్కడున్నా అతి ఉధృతితోనే ప్రవహిస్తూ ఉంటారు. భాగీరథి అలకనంద 2 రంగుల్లో ప్రవహిస్తూ ఉంటాయి. ఇక్కడ అన్నదానం చాలా ప్రసిద్ధి. దీనికి ఒక స్థల పురాణం ఉందన్నమాట. ఇక్కడ శ్వేతకేతు అనే రాజు ఉండేవాడు. ఆయన ఎన్నో పుణ్యాలు చేశారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఆత్మకు విపరీతమైన ఆకలి వేసేదిట. దాంతో ఆయన బ్రహ్మదేవునికి తన బాధ వివరించి ఆకలి తీరే మార్గాన్ని చెప్పమన్నారట. ఎన్ని పుణ్యాలు చేసినా అన్నదానం చేయనందున ఈ బాధ కలిగింది కనుక వెళ్ళి అగస్త్య మునిని కలవమని చెప్పారట బ్రహ్మ. శ్వేతకేతు పుణ్యమంతా ఒక ఉంగరం రూపంలో దానమివ్వమని అగస్త్యముని చెప్పారట. దాంతో అగస్త్యముని ఆ ఉంగరాన్ని దానంగా తీసుకుని దాన్ని విక్రయించిన ధనంతో శ్వేతకేతు పేరున ఇక్కడ అన్నదానాన్ని దేవప్రయాగలో చేశారట. అగస్త్యముని చేశారనమాట. దాంతో ఆయనకు ఆకలి బాధ తగ్గిందిట. ఇక్కడ అందుకే అన్నదానానికి అంతటి ప్రాముఖ్యం ఉంది. అన్నదానానికి ఉన్న మహిమని మనకు కూడా తెలియజేస్తున్నారనమాట. పాండవులు బంధువులను యుద్ధంలో సంహరించినందున పాప పరిహారార్థం ఇక్కడ పెరుమాళ్లను పూజించారు. ఇక్కడ గుళ్ళో ఉండే మర్రి చెట్టు కలియుగాన్ని ప్రళయం నుంచి కాపాడుతుందని చెప్తారు. ఈ చెట్టుని కాలమేఘ పెరుమాళ్గా భావిస్తారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇక్కడ నివసిస్తారని చెప్తారు. విష్ణుమూర్తి ప్రపంచాన్ని మింగేసి చిన్న బాబు రూపంలో మర్రాకు మీద శయనించి వటపత్ర సాయిగా ఈ ప్రపంచాన్ని కాపాడుతున్నారు. ఇక్కడి రాజు కలలో కనిపించి పెరియాళ్వారులను ఇక్కడికి తీసుకురమ్మని చెప్పారట. అలా తీసుకువచ్చిన పెరియాళ్వారులు రఘునాథ్ పెరుమాళ్ మీద మంగళాశాసనాలు పాడారు. ఇక్కడ సరస్వతీదేవి స్వామి ఆలయం కింద ప్రవహిస్తుందని చెప్తారు. ఒకప్పుడు అది చిన్న సరస్సుగా ఉండేదని చెప్తారు. ఇక్కడుండే వటవృక్షం మర్రి చెట్టు యుగాల నుండి ఉందని, ఇది నారాయణ రూపంలోగా కొలుస్తారు. ఈ చెట్ల ఆకుల రూపంలో పెరుమాళ్ నివసిస్తారని నమ్ముతారు. సప్తర్షులు, బ్రహ్మదేవుడు, దశరథుడు, శ్రీరాముడు ఇక్కడ తపస్సు చేశారు. ఆదిశంకరులు ఈ మూల విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అత్యద్భుతమైన దివ్యదేశం 108 వైష్ణవ దివ్యదేశాలలో 99 తిరుక్కండం దేవప్రయాగలోని పురుషోత్తమ పెరుమాళ్ మరియు నీలమేఘ పెరుమాళ్ కొలువై ఉన్న అత్యద్భుత శ్రీ వైష్ణవ దివ్యదేశం. సో ఇదండి అద్భుతమైన స్థల మహత్యం, ఈ పుణ్యక్షేత్రం, ఈ దివ్యదేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం. సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి. మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి. ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలుంటే దయచేసి తెలియచెప్పండి. ఓం నమో నారాయణ.